ప్రధాని హోదాలో తొలిసారి తెలంగాణలో పర్యటిస్తున్న మోడీ టూర్కు భారీ ఏర్పాట్లు చేసింది సర్కార్. మెదక్ జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం పనులను మోడీ ప్రారంభిస్తారు. అదే వేదిక నుంచి మరికొన్ని కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధానమంత్రి. 1600 మెగావాట్ల రామగుండం థర్మల్ ప్లాంట్, రామగుండం ఎరువుల కర్మాగారం, మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్, కాళోజీ నారాయణ వైద్య విశ్వవిద్యాలయం, ఆదిలాబాద్ జిల్లా జైపూర్లో ఏర్పాటు చేసిన 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం వీటన్నిటిని రిమోట్ ద్వారా ప్రారంభించి శంకుస్థాపన చేస్తారు మోడీ. ప్రధానమంత్రి పర్యటన కోసం అట్టహాసంగా ఏర్పాట్లు చేసింది తెలంగాణ సర్కార్. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 2:20 హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు మోడీ. గవర్నర్, ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రులు ఆయనకు ఘన స్వాగతం పలుకుతారు. బేగంపేట నుంచి 3 ప్రత్యేక హెలికాప్టర్లలో మెదక్ జిల్లా బయలుదేరతారు. సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు మోడీ. ఆ సభకు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. భారీ జన సమీకరణ ద్వారా సభను సక్సెస్ చేయాలని బీజేపీ కసరత్తు చేస్తోంది. 2 లక్షల మంది ప్రజలు కూర్చోడానికి అనువుగా సభా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు మంత్రి హరీష్ రావు. ప్రజలు 1 గంట వరకల్లా సభా ప్రాంగణానికి రావాల్సిందిగా కోరారు. 18 మంది మాత్రమే అలో చేయడం జరిగింది. ఆ 18 మందికి సంబంధించి మరి ఎస్పీజీ క్లియరెన్స్తో దానికి అనుగుణంగా మెయిన్ డయాస్ని ఏర్పాటు చేసుకున్నాం. డయాస్కు కుడి వైపున మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు, మరి ఇతర ముఖ్యులు, ప్రజాప్రతినిధులు కుడివైపున, ఎడం వైపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల కోసం, అదేవిధంగా హెచ్ఓడీస్ కోసం మరొక వేదికను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు 1,50,000 మంది రెయిన్ ప్రూఫ్ టెంట్ కింద మరి ప్రజలు కూర్చునే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకున్నాం. మరో 50,000 మందికి సన్ ప్రూఫ్ టెంట్తోని మొత్తంగా 2 లక్షల మంది కూర్చునే విధంగా మరి టెంట్లు, కుర్చీలు అవన్నీ కూడా ఏర్పాట్లు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపటి తెలంగాణ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బేగంపేట నుంచి నేరుగా గజ్వేల్ వెళతారు. మిషన్ భగీరథ పనిలో పాల్గొంటారు. మోడీ టూర్లో 5 కేంద్ర మంత్రులు పాల్గొంటారు. వెంకయ్యనాయుడు, పీయూష్ గోయల్, అనంతకుమార్, సురేష్ ప్రభు, హంసరాజ్, గంగారాంలు మోడీతో ఉంటారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీజేపీ సభ కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. కిషన్ రెడ్డి అధ్యక్షతన సభ జరుగుతుంది. వేదికపై 28 మంది ఉంటారు. అయితే బీజేపీ సభా వేదికపై ఎమ్మెల్యే రాజా సింగ్ కు సీటు దక్కలేదు. ప్రత్యేక హోదాను ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీయే వ్యతిరేకించిందని, ఇప్పుడు ఎన్డీఏను విమర్శిస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆరోపించారు. హోదా విషయంలో కేంద్రం చేయగలిగిందంతా చేస్తోందని ఎవరూ ఆందోళన చెందాల్సిన పనే లేదన్నారు వెంకయ్య. ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాల వైఖరి ఇంజనీరింగ్ కాలేజ్కు వెళ్లి మెడికల్ సీట్ అడిగినట్లు ఉందని చెప్పారు కేంద్ర మంత్రి సుజనా చౌదరి. రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డ సుజనా, హోదాపై వైసీపీకి నిజంగా చిత్తశుద్ది ఉంటే ఢిల్లీలో ఆందోళనలు చేయాలని సూచించారు. 5 కోట్ల మంది ఆకాంక్షను ఢిల్లీలో ఎప్పటికప్పుడు వినిపించే ప్రయత్నం చేస్తున్నామని, ప్రత్యేక హోదా సాధిస్తామన్న నమ్మకం తమకు ఉందని చెప్పారు కేంద్ర మంత్రి. హోదాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వట్టి వసంతకుమార్. చంద్రబాబు ప్రధాని ముందు ఓ మాట, బయట మరో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. జైట్లీ మాటల వెనుక అర్థం ఏమిటో టీడీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు వట్టి. అనంతపురం జిల్లా ధర్మవరంలో పలు అభివృద్ది పనులను ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు. 30 కోట్లతో నిర్మించిన ఎన్టీఆర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. అనంతరం అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వనం మనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. చేనేత శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు బాబు. చేనేతకు చంద్రన్న చేయూత కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చేనేత కార్మికులకు రుణమాఫీ చెక్కుల్ని పంపిణీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా టీఆర్ఎస్ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ కు ఘనంగా నివాళులర్పించారు సీఎం కేసీఆర్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఠాకూర్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ కలిశారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సీజేను రాజ్భవన్ లో కేసీఆర్ కలిశారు. ఈ భేటీ మర్యాద పూర్వకమే అయినా హైకోర్టు విభజనపై ముఖ్యంగా చర్చించినట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా హైకోర్టును విభజించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ప్రాజెక్టులకు కాంగ్రెస్ అడ్డుపడుతోందంటూ టీఆర్ఎస్ ప్రచారం చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు జీవన్ రెడ్డి. కోర్టులు మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో మార్పు రావడం లేదని ఆయన, మిడ్మానేరు, ఎల్ఎంజీ పనులు పూర్తి చేయకపోవడం వల్ల నీరు వృధాగా పోతోందన్నారు. ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలు వాని పనులపై దృష్టి సారించాలని సూచించారు జీవన్ రెడ్డి.
సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న తెలంగాణ సర్కార్ ఇస్రోతో ఎంఓయూ కుదుర్చుకుంది. మంత్రి హరీష్ రావు, ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. దీంతో సాగునీటి రంగం శాటిలైట్ తో అనుసంధానం జరుగుతుంది. జలాశయాల నీటి నిల్వలను ఉపగ్రహంతో విశ్లేషించనుంది తెలంగాణ సర్కార్. భారీ ప్రాజెక్టు మొదలు గ్రామాల్లోని చిన్నపాటి చెరువు వరకు అన్ని రకాల నీటి వనరులకు సంబంధించిన సమగ్ర వివరాలను శాస్త్రీయంగా అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టులో దేశంలో ఎక్కడా లేని విధంగా లైడార్ వంటి ఆధునిక సాంకేతిక సర్వేలు చేపట్టింది సర్కార్. ఇప్పుడు జల వనరులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించింది. బీజేపీ శాసనసభ్యుడు రాజాసింగ్ దళితులపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పీసీసీ ఎస్సీ సెల్ ఆందోళన చేపట్టి హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించడానికి వచ్చిన ఎస్సీ సెల్ నాయకులు రోడ్డుపై బైఠాయించి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజాసింగ్ పై పార్టీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు కార్యాలయం బయటకు వచ్చి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వెంటనే ఎస్సీ సెల్ నాయకులను అరెస్టు చేయడంతో ఆందోళన సద్దుమణిగింది. సెప్టెంబర్ 11న జరగనున్న తెలంగాణ ఎంసెట్ 3 పరీక్ష కోసం కొత్త హాల్ టికెట్లు జారీ చేయాలని నిర్వహణ కమిటీ నిర్ణయించింది. ఎంసెట్ 2 రాసిన వారంతా ఎంసెట్ 3 రాసేందుకు అర్హులేనని పాత రిజిస్ట్రేషన్ సంఖ్య ఆధారంగానే హాల్ టికెట్లు ఇస్తామని అధికారులు తెలిపారు. కాకపోతే హాల్ టికెట్ నంబర్, పరీక్ష కేంద్రాలు మారతాయన్నారు. కొత్త హాల్ టికెట్లను సెప్టెంబర్ 3 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఓ స్వచ్ఛంద సంస్థ 500 మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ చేస్తుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ విద్యార్థులకు పుస్తకాలు, స్టేషనరీ, ఆట వస్తువులు పంపిణీ చేశారు. పేద విద్యార్థులకు చేస్తున్న ఈ సేవలను జాయింట్ కలెక్టర్ అభినందించారు. హైదరాబాద్ చందానగర్ గంగారాంలోని సెంట్రల్ షోరూమ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఉదయం ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది 2 గంటల పాటు ప్రయత్నించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో సుమారు 7 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని చెబుతున్నారు. ఇంజనీరింగ్ విద్యలో క్రెడిట్ విధానాన్ని రద్దు చేయాలంటూ హైదరాబాద్ లోని జేఎన్టీయూలో విద్యార్థులు ధర్నాకు దిగారు. క్రెడిట్ విధానంతో 12,000 మంది విద్యార్థులు డిటైన్ అయ్యారన్న విద్యార్థి సంఘాల నేతలు దీంతో విద్యార్థులు విలువైన విద్యా సంస్థను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంసెట్ 2 లీకేజ్ వ్యవహారంలో బాధ్యుడైన కన్వీనర్ ఎన్వీ రమణరావును కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు పోలీసులు. మహబూబ్నగర్ జిల్లాలో రైతులు పెట్టిన విషం గుళికలు తినడం వల్ల దాదాపు 20 జింకలు చనిపోయాయి. పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలో కొందరు రైతులు కృష్ణానది పరిసర ప్రాంతాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. పంటను పురుగుల బారి నుంచి రక్షించుకునేందుకు మొదళ్ల దగ్గర గుళికలను చల్లారు. సమీపంలోని అటవీ ప్రాంతంలో నుంచి వచ్చిన జింకలు గడ్డితో పాటు గుళికలను కూడా తినేశాయి. దీంతో ఆ విష ప్రభావానికి లోన 20 జింకలు చనిపోయాయి. గమనించిన రైతులు, స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా తరహాలో నేరుగా ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యే టౌన్ హాల్ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోడీ శ్రీకారం చుట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఏర్పాటు చేసిన టౌన్ హాల్ మీటింగ్ కు మోడీ హాజరయ్యారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రభుత్వంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ 2 ఏళ్ల క్రితం మై గవర్నమెంట్ పేరుతో డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ ను మొదలుపెట్టింది ఎన్డీఏ ప్రభుత్వం. ప్రధానమంత్రి కార్యాలయాన్ని ప్రజలకు దగ్గర చేయడమే దీని ఉద్దేశం. అందులో భాగంగా ఇవాళ టౌన్ హాల్ కార్యక్రమాన్ని చేపట్టారు. వివిధ అంశాలపై ప్యానెల్ డిస్కషన్స్ ఏర్పాటు చేశారు. విజయ్ మాల్యాపై మరోసారి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. చెక్ బౌన్స్ కేసులో ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మాల్యాను కోర్టు ముందుకు తీసుకొచ్చే బాధ్యత మీదేనంటూ విదేశాంగ శాఖకు స్పష్టం చేసింది న్యాయస్థానం. 2012లో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులకు బకాయిల కింద ₹1 కోటి చెక్ ఇచ్చింది. కానీ నగదు లేకపోవడంతో అది బౌన్స్ అయింది. ఆ తర్వాత వ్యవహారం కోర్టు కొట్టింది. అప్పటి నుంచి మాల్యా ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు తిరుగుతున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్టుకు చెల్లించాల్సిన 7.5 కోట్లలో ₹1 కూడా చెల్లించలేదు. కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయలేదు. దీంతో ఈసారి న్యాయస్థానం సీరియస్ గా స్పందించింది. నవంబర్ 4 లోపు మాల్యా కోర్టు ముందు హాజరు కాకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. మాల్యాను కోర్టులో హాజరుపరిచే బాధ్యత విదేశాంగ శాఖదిదని తేల్చెప్పింది.
వాళ్లు దొంగతనం చేయలేదు, ఎలాంటి నేరం చేయలేదు, చేసిన తప్పంతా ఒకటే, పోలీసులు అడిగిన లంచం ఇవ్వకపోవడం. అదే ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. ఉత్తరప్రదేశ్ లో 100 రూపాయలు లంచం ఇవ్వనందుకు 2 కార్మికుల్ని చావబాదారు పోలీసులు. ఆ దెబ్బలు తట్టుకోలేక ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మెయిన్పూర్ లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల తీరు నిరసిస్తూ మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వస్తున్నా అరాచకాలు మాత్రం ఆగడం లేదు. ఓ ఆటో డ్రైవర్ వెకిలి వేషాలకు యువతి తీవ్ర గాయాల పాలైంది. మధ్యప్రదేశ్ భోపాల్లో జరిగిన ఘటన కలకలం రేపింది. ఆటోలో ఒంటరిగా ప్రయాణిస్తున్న విద్యార్థిని పట్ల డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో యువతి వేగంగా వెళుతున్న ఆటోలోంచి బయటకు దూకేసింది. ఈ ఘటనలో విద్యార్థికి గాయాలయ్యాయి. భువనేశ్వర్ నిఫ్ట్ లో రణరంగంగా మారింది. ఓ విద్యార్థిని అత్యాచారం కేసులో నిజాలు తేల్చాలంటూ ఆందోళనకు దిగారు స్టూడెంట్స్. భద్రతా బలగాలు వారిని అడ్డుకోవడంతో మరింత ఆగ్రహానికి గురయ్యారు. రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేశారు. ఓ దశలో మరింత ఉద్రిక్తంగా మారింది వ్యవహారం. గేట్లు తోసుకుని క్యాంపస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు విద్యార్థులు. వారిని చితకబాదారు పోలీసులు. ఉగ్ర దాడితో అస్సాంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. క్రోకాజర్లోని బాలాజన్ తినియాలి మార్కెట్ దగ్గర ముష్కరులు మారణహోమం సృష్టించి 14 మందిని బలి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతోంది. షాపులు కూడా తెరుచుకోలేదు. అటు భద్రతా బలగాలు మిలిటెంట్ల కోసం వేట సాగిస్తున్నాయి. భారీ వర్షాలు ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తున్నాయి. ఎడతెగని వర్షాలతో వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో కురుస్తున్న వర్షాలతో మొరదాబాద్ నగరం జలమయమైంది. రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు వాహనాల్లోకి నీళ్లు చేరడంతో అవి రోడ్లపై మొరాయిస్తున్నాయి. నగరంలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం, దాంతో పాటు ఉన్న కాలువలు ఆక్రమణకు గురి కావడంతోనే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు నగరవాసులు. మహారాష్ట్రలో ముంబై గోవా రహదారిపై మహద్ దగ్గర వంతెన కుప్పకూలిన విషాద ఘటనలో సహాయక సిబ్బంది 22 మృతదేహాలు వెలికి తీశారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. గజ ఈతగాళ్లతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 4 రోజుల క్రితం సావిత్రి నది ఉధృతికి వంతెన కూలిపోయింది. ఆ సమయంలో వంతెనపై ఉన్న 2 బస్సులు, కొన్ని వాహనాలు నదిలోకి కొట్టుకుపోయాయి. దాదాపు 50 మంది నదిలో గల్లంతయ్యారు. బస్సు, కార్లకు సంబంధించి కొన్ని భాగాలు కూడా లభ్యమయ్యాయి. శ్రీనగర్ లో కర్ఫ్యూ కొనసాగుతోంది. 29 రోజులుగా శ్రీనగర్ లో ఇదే పరిస్థితి. నగరంలో అన్ని దుకాణాలను మూసివేశారు. పెద్ద సంఖ్యలో భద్రతా దళాలను మోహరించారు. నగరంలోకి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీలు చేస్తున్నారు పోలీసు బలగాలు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. సిరియా నుంచి ఆపరేట్ చేస్తూ భారత యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్న ఐసిస్ టెర్రరిస్ట్ ను ఎన్ఐఏ పట్టుకుంది. అబ్దుల్ హాదీ అనే ఐసిస్ రిక్రూటర్ ను కువైట్ లో అరెస్టు చేసింది ఎన్ఐఏ. భారత్ ఐసిస్ రిక్రూట్మెంట్ మొత్తం హాదీనే చేశాడు. ఇప్పటి వరకు అరెస్టు అయిన సానుభూతి పరులకు నిధులు అందించింది కూడా హాదీనే. అరెస్టుకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ వైట్లను అడుగుదాం. రమేష్, ఇండియా నుంచి మొదటిసారిగా బయట సేవ ఆపరేషన్ చేసి ఎన్ఐఏ అధికారులు కొద్దిసేపు క్రితమే అబ్దుల్ హాదీ అలియాస్ ఆల్ హాదీ అని చెప్పి ఒక ఐసిస్ టెర్రరిస్ట్ ని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇతను ప్రధానంగా ఇండియా మొత్తం మీద అంటే హైదరాబాద్ లో ఉన్న సానుభూతి పరులు కావచ్చు, ఇండియా మొత్తం ఇప్పటివరకు అయితే ఐసిసి సానుభూతి పరులు అరెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇతన్ని రిక్రూట్ చేసినట్టుగా ఇప్పటివరకు ఎన్ఐఏ భావిస్తుంది. అంతేకాదు పెద్ద మొత్తంలో నిధులను కూడా ఈ ఐసిస్ రిక్రూటర్ కావచ్చు సానుభూతి పరులకు పెద్ద ఎత్తున హవాలా ద్వారా పంపించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కువైట్ లో ఉండి ఇతను ఆపరేట్ చేస్తున్నట్లుగా ఎన్ఐఏ అధికారులు భావించి అతన్ని కువైట్ లో అరెస్ట్ చేయడం జరిగింది. అతను అదుపులో తీసుకుని ఎన్ఐఏ వాళ్ళు ఇంటర్పోల్ సాయంతో తిరిగి ఇండియాకి తీసుకొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధానంగా చూసినట్లయితే ముఖ్యమైన పట్టణాలు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నైతో పాటు కొన్ని పట్టణాల్లో చాలా మంది ఐసిస్ సంబంధించిన రిక్రూటర్స్ కావచ్చు, ఐసిస్ పనులు సానుభూతి పనులు తయారు చేసి యువతను ప్రధానంగా వాళ్ళ తిప్పుకొని వాళ్ళ ద్వారా ఐసిస్ కుట్రలను కావచ్చు, ఐసిస్ చేసే పండగాన్ని కూడా పండించే ప్రయత్నం కూడా ఇతను చేశాడు. అబ్దుల్ హాదీ ఇతను ప్రధానంగా పూణేకి సంబంధించిన వ్యక్తిగా ప్రధానంగా అనుమానిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎన్ఐఏ హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన ఎవరైతే సానుభూతి పనులు వాళ్ళందరి సంబంధించిన హైండర్ ఎవరు అన్నది ఇప్పటివరకు అధికారులు కనుక్కోలేకపోయారు. అయితే అబ్దుల్ హాదీ నుంచి కూడా హైండర్ విషయాలు కావచ్చు, మిగతా విషయాలు కూడా కనుక్కునే ప్రయత్నం కూడా చేయబోతున్నట్లుగా ఎన్ఐఏ నుంచి వస్తున్న సమాచారం. అయితే హాదీని ఇటు ఇండియాకి తీసుకొచ్చిన తర్వాత మరికొన్ని విషయాలు కూడా బయటపడే అవకాశాలు కనబడుతున్నాయి. ఎస్, థ్యాంక్ యూ రమేష్. క్రీడా సంరంభం అట్టహాసంగా మొదలైంది. తారాజువల వెలుగులు, మతాబుల మోతలతో మరకానా స్టేడియం మోగిపోయింది. అథ్లెట్ల మార్చ్ ఫాస్ట్ ఆకట్టుకుంది. సాంబా బ్యాండ్ చప్పుళ్లు రూతలు విరిచాయి.
రియో ఒలింపిక్స్ కు బ్రెజిల్ గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. భారత కాలమాన ప్రకారం ఉదయం 4:30 వేడుకలు మొదలయ్యాయి. టపాసుల మోతలు, తారాజువుల వెలుగులతో రియో డి జెనీరోలోని మరకానా స్టేడియం శోభాయమానంగా వెలిగిపోయింది. And so came the arrival of the Europeans. ఒలింపిక్స్ గుడ్ విల్ అంబాసిడర్ సచిన్ టెండూల్కర్ రియోలో సందడి చేస్తున్నాడు. తన ప్రతి మూవ్మెంట్ ను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నాడు. ఒలింపిక్స్ విలేజ్ లో అథ్లెట్లతో సెల్ఫీలు, క్రైస్ట్ స్టాట్యూ దగ్గర మరో ఫోటో, ఇలా రియో టూర్ లో టీమిండియా మాజీ క్రికెటర్ సాదరంగా గడిపేస్తున్నాడు. అయితే అనుకోకుండా ఒక రోజు లాంటి ఆలోచనాత్మక చిత్రాల జాబితాలో చేరింది చంద్రశేఖర్ ఏలేటి. మనమంతా సినిమా రొటీన్ సినిమాలకు భిన్నంగా విలక్షణమైన సినిమాలను ప్రేక్షకులకు అందిస్తాడనే పేరున్న చంద్రశేఖర్ ఏలేటి మధ్యతరగతి చెందిన 4 వ్యక్తుల కథను తన స్టైల్లో దృశ్యకావ్యంగా మలిచారు. మనమంతా ఓ సరికొత్త అనుభూతిని అందించే సినిమా అంటూ కితాబునిస్తున్నారు సినీ ప్రముఖులు, విమర్శకులు. దర్శకధీరుడు రాజమౌళి ఒక సినిమా తనకు ఎంతో నచ్చితే కానీ ఆ సినిమాను పొగడరు. ముఖ్యంగా ఆయన ఒక సినిమాను తిరుగులేదని పొగిడారంటే ఆ సినిమాలో ఏదో విషయం ఉందని అందరూ నమ్ముతారు. తాజాగా విడుదలైన మనమంతా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు రాజమౌళి. మనమంతా చాలా బాగుందని చెప్పిన రాజమౌళి చందు కెరీర్ లో టాప్ క్లాస్ మూవీగా నిలుస్తుందన్నారు. ఆలోచనతో జన్మించింది జగతి, ఏ ఆధారంతో ఉంది వసుమతి. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, గౌతమి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా రియలిస్టిక్ లైఫ్ డ్రామాగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు అందులో మనల్ని మనం చూసుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమాలో సగటు మనిషి జీవితం ఎలా ఉంటుందో చూపించారు. మధ్యతరగతి బతుకుల జీవన చిత్రమే ఈ సినిమా కథ. ఈ సినిమాకు ప్రధాన బలం కథ. ఆ కథను తెరకెక్కించిన తీరు, ఈ సినిమాకు పాత్రలు ఎంచుకోవడంలోనే చంద్రశేఖర్ ఏలేటి విజయం సాధించాడని చెప్పుకోవాలి. నా పని త్వరగా చేసుకుని ఇక్కడ ఏమైనా హెల్ప్ చేయొచ్చేమోనని వస్తాను. అందులో తప్పేముంది? ఏసీ కోసం వస్తుంటాడు సార్. సీసీటీవీ చూడండి, ఎప్పుడు చూసినా ఏసీ ముందు ఎట్ట తిరుగుతుంటాడు. షుగర్ పేషెంట్స్ కి షుగర్ ఫ్రీ స్వీట్స్ ఉన్నట్లు అల్సర్ పేషెంట్స్ కి కారం లేని పచ్చళ్ళు అంతే ఎలా ఉంటుంది? ప్రస్తుత సినిమాలో మిస్ అవుతున్న మిడిల్ క్లాస్ మనస్తత్వాన్ని మనమంతా సినిమాలో కళ్ల ముందు ఉంచాడు దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి. మధ్యతరగతి మనుషుల్లో ఉండే సంఘర్షణ, ఆశలను, ఆశయాలను, విలువలు ప్రభావితమయ్యేటప్పుడు వారు ఎలా పోరాడతారో చూపించింది మనమంతా సినిమా. మనసుకు హత్తుకునే సినిమాకు కావాల్సింది హంగులు, ఆర్భాటాలు, ఫైట్లు, వెకిలి కామెడీ కాదని చక్కని కథ ఉంటే చాలని నిరూపించింది ఈ చిత్రం. ఫీల్ గుడ్ మూవీగా పేరు తెచ్చుకున్న మనమంతాకు సినీ విమర్శకులు సైతం మంచి రేటింగ్ ఇస్తున్నారు. ఒక 500 రూపీస్ ఇస్తావా? 500 రూపాయలు నష్టం వచ్చింది. అన్నా ఎంత? 500.